అన్ని కోతలే కొన్నదేది. మిల్లర్లు దోచుకుంటుంటే సోద్యం చూస్తున్న సర్కారు రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నేర్పుతున్న వైనం. మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వాలని ఒత్తిడి, ఏ ఒక్క రైతుకు దక్కని మద్దతు ధర. మంత్రి నాదెండ్ల ఆదేశించిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ముందుకు సాగని కొనుగోళ్లు. ఆర్భాటపు హామీలు ఇవ్వొద్దంటూ రైతులు మండిపాటు. ధాన్యం బస్తా 1200కి అడుగుతున్నారని ఆవేదన. బాపట్ల జిల్లా కొల్లూరులో మంత్రులు కొలుసు, గొట్టిపాటికి చుక్కెదురు. నంద్యాల జిల్లాలో రోడ్డుపై ధర్నా. రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలకు కలెక్టర్లు వెనకాడొద్దు. కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. ఈయన రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలని చంద్రబాబు నాయుడు గారు అంటాడు. అక్కడ అన్ని కోతలే కానీ కొన్నది ఎదురా నాయన మీరని రైతులు అంటున్నారు. మిల్లర్లు దళారీ వ్యవస్థ, మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తున్న సర్కారు రైతులకి మిల్లర్లకి మధ్యవర్తిత్వం నేర్పుతున్నారట నాయకులు అధికారులు. మీరేమో అధికారులపై నేను చర్య తీసుకుంటా, కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్తుంటే రైతులకి ఇబ్బంది అయితే. అక్కడ రైతులకి ఇబ్బంది కాదు, రైతులకి మిల్లర్లకు మధ్యలో మీడియేషన్షిప్ చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు. మరి ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి? కాబట్టి ప్రభుత్వం దానిపైన స్పష్టంగా అవగాహనతో ముందుకు పోవాలి. దానిపైన ఏదో ప్రకటనలకు కాదు పరిమితం కావాల్సింది, కఠినమైన చర్యలు తీసుకోవాలా. మీరు ప్రకటిస్తారు కానీ చర్యలు తీసుకోవట్లే. చర్యలు తీసుకుంటే ఆ పరిస్థితి కొద్ది మీడియేషన్షిప్ ఎందుకు చేస్తారు నాయకులు, అధికారులు? ఇలా లిటరల్గా రైతులు ధాన్యం కళ్ళాల్లో పోసుకొని టెన్షన్ పడుతున్న పరిస్థితి, ఆందోళన. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు తడిసిపోతాయో ఏం కథ అని 1200కి అడుగుతున్నారట బస్తా. 1200 అంటే ఒక్కొక్క బస్తాకి దాదాపు 4 నుంచి 500 నష్టం. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలు నిన్న ఇచ్చిండు, మొన్న కూడా ఇచ్చిండు. రైతుల్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలని ఒక్కడి మీద తీసుకోలే. అది అట్లే కొనసాగుతుంది. మిల్లర్ల దోపిడీ, దళారుల దోపిడీ అట్లే ఉంది. మిల్లర్లపైన చర్యలు లేవు, ఆ దోపిడీకి సహకరిస్తున్న అధికారులపైన చర్యలు లేవు. కానీ అధికారులు నేను కఠినంగా శిక్షిస్తా అంటాడు. ఆ శిక్షించేది ఎప్పుడు? రైతులు అంతా దెబ్బతిన్న తర్వాత. ఇగో అన్ని కోతలే కొన్నదెవరు? కొనేది ఉండదు, ఉండదు. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటా అంటాడు. ఎవరు వద్దన్నారు తీసుకుంటుంటే ఎందుకు తీసుకోవట్లే మరి అంటే సమాధానం లేదు.